లేవనెత్తినటువంటి సమస్యలు వాళ్ళ యొక్క విజన్ ఇవన్నిటి కూడా మీరు గమనించారు. మిత్రులారా, పాలిటిక్స్ ఈజ్ వెరీ డైనమిక్. టైం టు టైం ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి వాతావరణము పార్లమెంట్ ఎన్నికల్లో లేదు, పార్లమెంటులో ఎన్నికల్లో ఉన్నటువంటి వాతావరణము ఇప్పుడు లేదు. చాలా భిన్నంగా చాలా వేగంగా రాజకీయాలు మారుతూ వచ్చాయి. విద్యావంతులు, మేధావులు ఈ ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ 12 రోజుల పాటు జరిగినటువంటి ప్రచారాన్ని గమనించారు. 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నంగా 34 నియోజకవర్గాల్లో పట్టభద్రుల సభను నిర్వహించడం జరిగింది. దాంట్లో 30 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల సభలో నేను స్వయంగా పాల్గొన్నాను. మా అధినాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అగ్రనేత అయినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా క్షేత్రస్థాయిలో ఈ ఎన్నిక కోసం పనిచేయడం జరిగింది. మీ ముందే ఉన్నారు. వివిధ నియోజకవర్గాల నుండి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, ఇన్ఛార్జీలు కూడా మన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో వారు కూడా పనిచేయడం జరిగింది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాకు వెన్నుముకగా ఉండి మరి ప్రచారం చేయడం జరిగింది. మిత్రులారా, ఈ ఎన్నికల ప్రచారంలో మంచి చేసే వాళ్ళెవరు, చెడు చేసే వాళ్ళెవరు, మంచేంది చెడేంది, చెడు చేసే వాళ్ళెవరు, సన్మార్గంలో నడిచే వాళ్ళెవరు, నడిపించే వాళ్ళెవరో, చట్టసభల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వాళ్ళెవరో, చట్టసభల యొక్క స్థాయిని పెంచేటువంటి వాళ్ళెవరో మీ అందరూ కూడా గమనించారు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ దేశంలో చట్టసభలకు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప నాయకులు అధిరోహించినటువంటి ఈ చట్టసభల్లో మాయగాన్లు, మోసగాన్లు ఉండకూడదనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇంతకుముందు పెద్దలు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టుగా పట్టభద్రులంతా ఏకమై మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారని చెప్పి మాకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మరి ఎటువంటి బెదిరింపులు లేకుండా విద్యాలయాలు నడవాలన్నా, ఉద్యోగస్తులు పని చేయాలన్నా, ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలన్నా ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే బాగుంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు రేపు బెదిరించేటువంటి అభ్యర్థి వస్తే ఇవే పాఠశాలలు, ఇవే కళాశాలలు, ఇవే విద్యా సంస్థలు, ఇవే వ్యాపార సంస్థలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఎవరు ఉంటే ప్రశాంతంగా వ్యాపారాలు, ఎవరు ఉంటే ప్రశాంతంగా విద్యా సంస్థలు, ఎవరు ఉంటే ఉద్యోగస్తులు తమ పనిని తాము చేసుకోగలుగుతారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మరి ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళెవరు, ప్రభుత్వానికి తొత్తుగా మారేటువంటి వాళ్ళెవరు, ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళెవరు, ప్రభుత్వాన్ని ప్రశంసించే వాళ్ళెవరో కూడా గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను గతంలో చెప్పినట్టుగా
నేను ఒక రైతు బిడ్డను, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, అనుభవించినటువంటి వాడిని. వాటిని ఛేదించి మరి ఎంతో కష్టపడి చదువుకొని నేను బిట్స్ పిలానీలో అడ్మిషన్ తెచ్చుకొని అక్కడ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఒక గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికాలో 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని వచ్చినటువంటి వ్యక్తిని నేను. ప్రజాసేవ చేయాలనే తపనతో వచ్చినటువంటి వాడిని నేను. మరి గడిచిన 11 ఏళ్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నా, నేను ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా నేను ఒక కమిట్మెంట్తో పనిచేశాను. ప్రజల మధ్యలో ఉన్నా, ప్రజలతో మమేకమైన, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినా, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు అండగా నిల్చున్నా, వాళ్ళకు ఆసరా అవసరమైనప్పుడు తలలో నాలుకలాగా ఉన్నా. నేను ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదు. నేను అధికారం కోసమే పనిచేయాలనుకుంటే, అధికారం కోసమే పాకులాడేవాడిని అయితే నేను 2013లో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో నేను చేరేవాడిని. కానీ నేను అధికారం కోసం పనిచేయలే, ఒక ఆశయం కోసం వచ్చినటువంటి వాడిని. 11 ఏళ్ల సుదీర్ఘ ఈ రాజకీయ ప్రస్థానంలో కూడా నేను ఎక్కడ కూడా ఒక తప్పటడుగు వేయలే, ఎక్కడ అక్రమంగా నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చుకొని ఎంచుకున్నటువంటి మార్గంలో ముందుకెళ్ళాను తప్ప ఎక్కడ కూడా వెనుకడుగు